హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి డీజే బిజినెస్. గైస్, ఇది ఒక మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. మీరు ఏ ఈవెంట్ చూసుకున్నా కూడా మీకు డీజే అనేది 100% కనిపించడం జరుగుతుంది. చిన్నదైనా పెద్దదైనా, లైక్ ఒక మ్యారేజ్ చూసుకున్నా, ఒక బర్త్డే చూసుకున్నా మీకు డీజే అనేది అయితే 100% కనబడుతుంది. మనము ఈ డీజే అనేది ప్రతి దాంట్లో అయితే యూజ్ చేయడం జరుగుతుంది గైస్. లైక్ మ్యారేజెస్ కానీ, బర్త్డే కానీ, నిమజ్జనాలు కానీ, ఫెస్టివల్ ఉన్నప్పుడు సంక్రాంతికి, దసరాకి, దివాళీకి, అదేవిధంగా గణేష్ చతుర్థికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా రిసెప్షన్‌లో గూడా యూజ్ చేస్తాం మనము. అదేవిధంగా ఈవెంట్స్ ఉంటాయి గదా! దాండియా గానీ, అట్లా ప్రతి ఈవెంట్‌కైతే మనము డీజే అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్‌లీ ఇన్వెస్ట్‌మెంట్, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటే డిమాండ్ అనేది ఎల్లప్పుడూ ఉంటది గైస్. ఒక మంచి సర్వీస్ ఇస్తే మీరు ఎవర్ గ్రీన్‌గా అయితే ఈ బిజినెస్‌ని జేసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్‌లీ చూసుకుంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఒక 5-6 లాక్స్ అనేది అవ్వడం జరుగుతుంది గైస్. మనము కొన్ని కొనుక్కోవాలి కాబట్టి ప్రొడక్ట్స్, మనకి అయితే ఒక 5 లాక్స్ వరకు అయితే ప్రొడక్ట్స్ మీదనే ఖర్చు అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ ఒక సౌండ్ సిస్టమ్ గానీ, ల్యాప్‌టాప్ గానీ, అండ్ సీడీ ప్లేయర్ గానీ, మైక్స్ గానీ, లైట్స్ గానీ, యాంప్లిఫైయర్ గానీ, ఛానల్ మాస్టర్ గానీ, ఇలా కొన్ని ఐటెమ్స్ అయితే మనం తీసుకోవాలి గైస్. ఇవన్నీ మీ లోకల్ ఏరియాలో ఎక్కడైతే హోల్‌సేల్ షాపులుంటాయి గదా గైస్. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే మనకు కోటిలో దొరకడం జరుగుతుంది. అదే విజయవాడలో ఒక్కొక్క స్పేస్‌లో మనకి హోల్‌సేల్‌గా ఈ డీజే షాప్ బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. చెన్నైలో గూడా ఉన్నాయి హోల్‌సేల్‌వి. మీకు ఏది అయితే దగ్గరగా ఉంటదో, మీ ఏరియాకి ఏదైతే దగ్గరగా ఉంటదో అక్కడ వెళ్ళైతే తీసుకోండి గైస్. హోల్‌సేల్‌లో మీకు తక్కువకి రావడం జరుగుతది. వన్స్ మీరు కొనుక్కున్నాక ఆ ప్రొడక్ట్‌కి ఇన్స్యూరెన్స్ చేపియండి గైస్. ఎందుకంటే మీరు ఇది సౌండ్స్ కాబట్టి మీరు చాలా యూజ్ చేయడం జరుగుతుంది. సౌండ్ పెంచినప్పుడు మీకు వేర్ అండ్ టేర్, సౌండ్స్ యూజ్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి డ్యామేజ్ కావడం జరుగుతుంది. సో మీరు ఇన్స్యూరెన్స్ చేపించుకున్నారంటే మీకు ఫ్రీగా రిపేర్ అవ్వడం జరుగుతుంది. లేదంటే కొత్త ప్రొడక్ట్ ఏమైనా ఇయ్యడం జరుగుతుంది కాబట్టి మీరు ఇన్స్యూరెన్స్ అయితే 100% చేపించుకోండి గైస్. అండ్ ఇదే విధంగా మీరు లైసెన్సెస్ చూసుకుంటే, మీరు విలేజ్‌లో స్టార్ట్ చేస్తే మీ లోకల్‌లో ఉంటారు కదా! సర్పంచ్ లేకపోతే హెడ్ ఆఫ్ ది విలేజ్ అన్నట్టు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర మీరు ఎన్‌ఓసీ అనేది తీసుకోవాల్సి ఉంటది. అదే మీరు సిటీలో స్టార్ట్ చేస్తే మున్సిపాలిటీ దగ్గర అయితే పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటది గైస్. సో గైస్, మనం ఇప్పుడు చూసుకుంటే మనకి కొంతమంది వర్కర్స్ కావాలి గైస్. వర్కర్స్ మనకొక ప్రతి ఈవెంట్‌లో ఒక 5-6 వర్కర్స్ అయితే కావాలి. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది. తీసుకుపోవాలి, అక్కడ సెటప్ చేయాలా, అండ్ డీజేని రన్ చేయాలి కాబట్టి మీకు అదన్నది అవ్వడం జరుగుతుంది. మీరు కూడా నేర్చుకోండి. మీరు కూడా నేర్చుకుంటే మంచిది. లేకపోతే మీరందరూ ఫ్రెండ్స్ కలిసి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా గూడా మీరందరూ వర్క్ చేసుకుంటుంటే మీకు ఆ వర్కర్స్‌ది అమౌంట్ అనేది కూడా ఎళ్ళిపోతుంది గైస్. అది మీరు ఇంటికి తీసుకొనెళ్ళొచ్చు. లేదంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉన్నాయనుకోండి గైస్, మీరు వర్కర్స్‌ని పర్ డే బేసిస్‌లో తెచ్చుకోండి. ఓన్లీ ఈవెంట్ ఉన్న రోజే మీరు వర్కర్స్‌ని తెప్పించుకోండి. అండ్ వర్కర్స్‌తోని మంచి కనెక్షన్స్ పెట్టుకోండి గైస్. ఎట్లా ఉండాలంటే, వేరే వర్కర్ ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా కూడా మీకు వేరే వర్కర్స్ అరేంజ్ అయ్యేలాగా ఉండాలా. ఈవెంట్ అనేది 100% సక్సెస్ చేసేటట్టు ఉండాలి. వాళ్ళని డే టు డే బేసిస్‌లో వేజెస్ ఇచ్చేసేయండి. డే టు డే సాలరీ ఇచ్చేసేయండి. ఆ డే వచ్చినందుకు ఆ డేకి అమౌంట్ ఇచ్చేసినా కూడా వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈవెంట్ చూసుకుంటే మనకి చాలా ఈవెంట్స్ అయితే అయితేనే ఉంటాయి గైస్. సీజన్ ఇంకా అన్ సీజన్ ఉంటది. సో నార్మల్‌గా మనకి నార్మల్ అన్ సీజన్ అప్పుడైతే మనకొక 10-15 ఈవెంట్స్ అనేవి పర్ మంత్ అయితే ఈజీగా అవుతుంది గైస్. ఇప్పుడు మనం విలేజెస్‌లో చూసుకుంటే మనకి ఒక 12,000-15,000 వరకు అయితే చార్జ్ చేస్తున్నారు. అదే విధంగా సిటీలో చూసుకుంటే మనం ఒక 20,000-25,000 అనేది చార్జ్ చేస్తున్నారు గైస్, ఏ ఈవెంట్‌కైనా గూడా. సో మనం ఆన్ అన్ యావరేజ్‌గా మంత్లీ మనకు ఒక 10 ఈవెంట్స్ వచ్చినా గూడా మనం ఆన్ అన్ యావరేజ్ ప్రైస్ ఒక 15,000 తీసుకుందాం గైస్. 10 into 15,000 చేసుకున్నా గూడా మనకి 1,50,000 అనేది పర్ మంత్ మనకి టర్నోవర్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి గైస్. లైక్ ఇప్పుడు మనం షాప్ తీసుకుంటే షాప్ రెంట్ కట్టాలి కాబట్టి, అదే విధంగా వర్కర్స్ ఉంటే వర్కర్స్‌కి రెంట్ అయితే పే చేయాలి. ట్రాన్స్‌పోర్ట్‌కి ఉంటది. అదే విధంగా మెయింటెనెన్స్ కూడా ఉంటది గైస్. సో వీటికన్నిటికి ఒక 50,000 తీసేసినా కూడా మనకి 1,00,000 అనేది పర్ మంత్ అయితే మిగులుతుంది గైస్ అన్ సీజన్ టైమ్‌లో. ఇంకా సీజన్ టైమ్‌లో అయితే మీకు దీనికి డబుల్ కావచ్చు, త్రిబుల్ కూడా కావచ్చు. అదేమి ఇంకా ప్యూర్‌లీ మీ మార్కెటింగ్ మీద అయితే డిపెండ్ ఉంటది. మీరు ఎంతైతే మార్కెటింగ్ చేస్తారో దాని మీద అయితే డిపెండ్ ఉంటది గైస్. సో మంత్లీ మనకి టర్నోవర్ అనేది 1,50,000 అయితే మీరు బేసిక్ చేసుకున్నా కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనం బిజినెస్ అయినా కంటిన్యూ చేస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకొక 6-7 మంత్స్‌లో అయితే మనకి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోతుంది మనకి. సో గైస్, ఇప్పుడు మార్కెటింగ్ చూసుకుంటే ఫస్ట్‌లీ మీరైతే మీ లోకల్ ఏరియాలో స్ట్రాంగ్ కావాలి గైస్. ఎట్లా అంటే ఏ ఈవెంట్ ఉన్నా మీకే ఫోన్ వచ్చేటట్టు అయితే క్రియేట్ చేసుకోవాలా. కస్టమర్ బాండింగ్ పర్ఫెక్ట్ ఉండాలి గైస్. అందరితో మంచిగా మాట్లాడి మంచి డిస్కౌంట్ ప్రైస్‌కి ఇస్తాను అన్నట్టు చెప్పి, వేరే వాళ్ళు ఇచ్చే ప్రైస్ కన్నా మీరు ఒక 1,000 2,000 తక్కువ ఇస్తే వాళ్ళు కూడా మీ దగ్గరనే తీసుకుంటారు కాబట్టి మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంది.
సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనం ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదా, ఎవరైతే ఈవెంట్ చేస్తూ ఉంటారో మ్యారేజెస్ కానీ డెకరేషన్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళతో టైఅప్ కాండి గైస్. వీళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకు కూడా ఒక మార్జిన్ ఇస్తా అని చెప్తే వాళ్ళు కూడా మీకు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర కానీ ఇంకా ఫంక్షన్ హాల్స్లో ఫోటోగ్రాఫర్స్ ఇట్లా వాళ్ళతోనే టైఅప్ అయ్యండి గైస్. ఇదే విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసుకొని మీరు అయితే ఏ ఈవెంట్ చేస్తారో ఆ ఈవెంట్కి ఒక రీల్ అయితే చేయండి గైస్. రీల్స్ పోస్ట్ చేయండి. రీల్స్ అయితే చాలా అందరికీ రీచ్ వస్తుంది కాబట్టి మీరు ఏ ఈవెంట్ చేస్తారో అక్కడ మంచి ఒక వీడియో తీసుకోండి. దాన్ని పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేయండి. ఆ ఎడిటింగ్లో మంచిగా స్మోక్ ఎఫెక్ట్స్ కానీ, ఇప్పుడు చాలా మంది అయితే స్మోక్ ఎఫెక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ క్రాకర్స్ కానీ ఫైర్వి కానీ అట్లా కూడా మీరైతే యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేసి క్రియేటివ్గా కనుక మీ ఒక రీల్ ఉంటే మీకు అది ఇన్స్టాగ్రామ్లో బూమ్ అవుతుంది. బూమ్ అయ్యి మీకు ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా ఎక్కువ రీచ్ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఈ మధ్య మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ లోకల్లో స్ట్రాంగ్ అండి గైస్. లోకల్ స్ట్రాంగ్ అయినాక పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి. లైక్ కొంతమంది అయితే 10 to 15 lakhs ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లోనే స్టార్ట్ చేసిస్తారు. అట్లా చేయకుండా మీరు ఒక 5 lakhs or 6 lakhs స్టార్ట్ చేయండి గైస్. మెల్లమెల్లగా మీ యొక్క ప్రొడక్ట్ మీ యొక్క బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ మీరు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొత్త మిషన్లు ఎక్విప్మెంట్ సౌండ్స్ అట్లా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్లీ అయితే మీరు సేఫ్గా ఉండండి గైస్. మీరు సేఫ్గా ఉన్నాక నెక్స్ట్ ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందో అన్ని పోను ఖర్చులు వర్కర్స్ మీరు ఇంటికి తీసుకుపోయింది పోను మీకు ఎక్స్ట్రా ఏమైనా వస్తుందంటే దాంతోనైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ తయారు చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మెయిన్లీ అయితే ఇన్సూరెన్స్ చేయించుకోండి గైస్. ఇన్సూరెన్స్ ఎందుకంటే మనం సౌండ్ ఎక్కువ పెడతాం కాబట్టి అప్పుడప్పుడు అది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖరాబ్ అయినప్పుడు మీరు రిపేర్ అంటే మీకు చాలా కాస్ట్ పడుతుంది. సో ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళన్న దాన్ని రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే మీకు కొత్త ప్రోడక్ట్ అన్నా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందో అక్కడే తీసుకోండి. సో గైస్ ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళతో కలిసి మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.